పంచముఖ ఆంజనేయ స్వామి. ఇది మనం ఇప్పుడు ఐలాండ్ ఓడవెల్స్. కనీసం కార్లు కూడా వెళ్ళవు ఇక్కడ నుండి. బండికి ఆలుగడ్డ పడిపోతే ఏంటి పరిస్థితి? జిఎస్ ఏ కొంటాను, రెండు రెండు కొంటాను, బ్లాక్ ఒకటి బ్లూ ఒకటి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ క్రిష్ ఆన్ వీల్స్. సో రైట్ నౌ బీచ్కి అయితే వెళ్తున్నాం. అది లోపల ఉంటుంది బీచ్. సమ్వేర్ ఒక 100 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అది లాస్ట్ అనమాట, ఇక ఈస్ట్ గోదావరి ఆ లోపలికి. సో అక్కడికైతే వెళ్తున్నాం. నేను నజీరుని. నజీర్ మనల్ని అక్కడ మీట్ అవుతాడు రోడ్లో. సో నేను ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. ఖాళీగా ఉన్నాం, ఎటో ఒకటి వెళ్ళాలనిపించి మార్నింగ్ ఇప్పుడే అనుకుని స్టార్ట్ అయితే అవుతున్నాము. సో రైట్నే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. జై గణేష్. మైక్ అయితే మళ్ళీ చేంజ్ చేశాను. ఆ మైక్ కూడా సెట్ అవ్వలేదు. సో మళ్ళీ చేంజ్ చేశాను. అన్నీ బాగున్నాయి కానీ మొబైల్ మర్చిపోయాను నేను. సో రైడ్ అయితే స్టార్ట్ అయింది. పొల్లం అది 60 కిలోమీటర్స్ వస్తుంది. మ్యాప్ కూడా పెట్టాను ఇందులో. 51 కిలోమీటర్స్ అయితే ఇక్కడ నుంచి ఉంది. పెట్రోల్ అయితే ఫిల్ చేశాను, హాఫ్ ట్యాంక్ వచ్చింది, 800 కొట్టించాను. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఇది యానం వెళ్ళి యానం నుండి వెళ్ళాలి. ఒక 60 కిలోమీటర్స్ అరౌండ్ వస్తుంది బీచ్. అది అంటే 60 కూడా కాదు, 60 ఒక ఊరు, అది దగ్గరికి పెట్టాను. ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇది 10-15 కిలోమీటర్స్. బీచ్ బాగుంటుందని అన్నారు. సో ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే ట్రిప్ రీసెట్ చేసాను. ఆల్రెడీ 10 కిలోమీటర్స్ అయింది. 10 కిలోమీటర్స్ అయింది. 51 అయితే ఇంకా ఉంది. సమ్ ఫొటోస్ కూడా తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట అక్కడికి. మంచిగా ఫొటోస్ తీసుకొని ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవడానికని, ప్లస్ రైడ్ వేసినట్టు కూడా ఉంటుందని. సో ఇదే ద్రాక్షారామ. ఇది టెంపుల్, ఇది భీమేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్తో ఒక బ్లాగ్ చేస్తాను ఎప్పుడు ఒక రోజు చూసి. చాలా చాలా దూరం నుంచి వస్తారు. అది శక్తిపీఠాల్లో ఒకటి ఇది. సో ఇది కూడా ఒక బ్లాగ్ అయితే చేస్తాను సపరేట్గా. మన దగ్గర 2 శక్తిపీఠాలు ఉంటాయి మన దగ్గరలోనే, పిఠాపురం ఒకటి, ఇది ఒకటి. సో ఇది కలిపి ఒక బ్లాగ్ కింద చేస్తాను ఏదో ఒక రోజు. ప్రజెంట్ అయితే మనం ఈ లెఫ్ట్ వెళ్ళాలి యానం వెళ్ళాలంటేనే. మనకి యానం వచ్చేసి 25-30 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుని స్ట్రైట్, అంటే యానం ఊర్లోకి వెళ్ళకుండా రైట్ సైడ్ రోడ్డు, అమలాపురం రోడ్ అనమాట అది. అటు వెళ్ళాలి. అటు వెళ్ళి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందేమో, మ్యాక్స్ 25. ఇదైతే అంటే మ్యాప్ చూపించేంత వరకు నేను పెట్టిన ఊరు అయితే అంత ఉంటుంది. దాని తర్వాత బీచ్ ఎంత దూరం ఉంటుందో నాకు ఐడియా లేదు, ఎప్పుడు వెళ్ళలేదు. బాగుంటుంది అని చెప్పారు. సో ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి అనుకుని వెళ్తున్నాము. పేరుపాలెం బీచ్కి వెళ్దాం అనుకున్నాము. రైడ్ అలా అలా క్యాన్సిల్ అవుతానుంది. వద్దులే అనుకునేది ఇటు వెళ్తున్నాము. ఇదైనా బీచ్, ఇది కూడా. ఇది ఇంకా లాస్ట్ అనమాట. బెటర్గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అక్కడికైతే ఇప్పుడు వెళ్దాం. గ్లౌజ్ అయితే కొద్దిగా అలవాటు పడాలి ఇంకానే, మరీ ఫుల్గా అంటలట్టు కదా. సో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. నాకు అయ్యి పెట్రోల్ ఖర్చు అంత కూడా రావట్లేదు వ్యూస్, కానీ మనీ కాకపోయినాని. వ్యూస్ ఉండే కొద్దీ తగ్గిపోతున్నాయి. చూసిన సబ్స్ రావట్లేదు. 400 మీద ఉంది, 500 కూడా అవ్వట్లేదు. ప్రతి వీడియోలో చివరిలో జస్ట్ చిన్న మొక్క చెప్తాను అంతే, సబ్స్క్రైబ్ చేయండి అని అంతే. ఏ వీడియోలో అడగట్లేదని ఎవరు చెయ్యట్లేదు, అడిగినా చేయరు నాకు తెలియదు. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లీస్ట్ 1K అన్న అవుతుంది తొందరలో. పెద్ద పెద్ద రైడ్లు అయితే ప్లాన్స్ ఉన్నాయి, కానీ రైడింగ్ గేర్ తీసుకుంటున్నా కదా ఒక్కొక్కటి, కొద్దిగా టైం పడుతుంది. అందుకోసమని ఆగాము.
నజీర్ కూడా కొత్త రైడింగ్ గేర్ తీసుకుంటున్నాడు, మొత్తం రైనాక్స్. ప్యాంటు జాకెట్ అన్నీ మారుస్తాడట, పాత టైట్ అయిపోయినాయి. రాయల్ ఎన్ఫీల్డ్ టైట్ అయిపోయినాయి, సో కొత్తవి తీసుకుంటాడట. ఆ కొత్తవి తీసుకున్న తర్వాత రైడ్ అయితే ప్లాన్ చేస్తాం మేము. ప్రజెంట్ అయితే నా వ్లాగ్స్ ఉన్నాయి, అవి అప్లోడ్ చేయాలి. ఇంకా చాలా ఎడిట్లో ఉండిపోయినాయి అలాగా. యానం రోడ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి మనం లోపలికి. యానం రైట్ అయితే తీసుకుని మనం స్ట్రైట్ వెళ్ళిపోవడమే. ఇప్పుడు డంగి అన్న చేపిస్తాడు ఈయన. సో ఇంకా 28 కిలోమీటర్స్ అయితే ఉంది. 16 కిలోమీటర్స్లో లెఫ్ట్ అయితే తీసుకోమంటుంది. సో 16 కిలోమీటర్స్ వరకు ఇదే స్ట్రైట్ రోడ్డు. యానం బ్రిడ్జ్ పై నుంచి మనం క్రాస్ చేసి అటు పక్కకి వెళ్ళిపోవడమే. కోటిపల్లి నుండి వస్తే యాక్చువల్గా పంట ఉంటుంది, లైక్ బళ్ళు అవన్నీ ఎక్కించి తీసుకెళ్తారు కదా క్రాస్ చేయడానికి రివర్. ఇక్కడ బ్రిడ్జ్ లేదు, దానిపై నుంచి వెళ్ళాలి. మేబీ వస్తే రిటర్న్ అటు నుంచి వస్తాము, అది కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది కదా. ఆల్రెడీ మేము చాలాసార్లు వెళ్ళాము. అది ఎగిరింది, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 16 కిలోమీటర్స్ టు గో. సో ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిది మనకి విగ్రహం ఒకటి ఉంటుంది, చూపిస్తాను. అది పంచముఖ ఆంజనేయ స్వామి అనమాట. పంచముఖ ఆంజనేయ స్వామి. యాక్చువల్గా నేను సపరేట్గా ఇది రైడ్ వేద్దాం అనుకున్నా, నాకు ఇక్కడ అని గుర్తే లేదు యాక్చువల్గా. సో పనిలో పనిగా బాగానే వచ్చాం. ఇదైతే ఎదురులంక, ఇది పంచముఖ ఆంజనేయ స్వామిది అయితే ఇక్కడే. నేను యాక్చువల్గా రీల్ చూశాను, నేను వద్దాం అనుకున్నా సెపరేట్గా. ఇది ఇక్కడనే ఐడియా లేదు నాకంటే. ఎదురులంక ఐడియా ఉంది, అది వెళ్ళాను అని ఒక ఐడియా ఉంది, కానీ అది ఎక్కడ అన్నది మర్చిపోయాను నేను. సడన్గా కనిపించింది, సో అది కూడా అలా కవర్ అయినట్టు. ఈ ముమ్మిడివరం సైడ్ మనం తిరగాలి. 150 మీటర్స్ సంథింగ్ లెఫ్ట్ తీసుకోవాలి. దిస్ రూట్ ఓన్లీ. కొత్తలంక, ముమ్మిడివరం, అమలాపురం లెఫ్ట్ తీసుకుని 5.5 కిలోమీటర్స్ రైట్. ఇక్కడ నుండి 5.3 కిలోమీటర్స్ తర్వాత అయితే రైడ్ తీసుకోవాలట. అక్కడ వరకు ఇదే రూటు. కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ నుండి, ఎందుకంటే ఇదంతా కోనసీమలోకి వస్తుంది. కొబ్బరి తోటలు బాగా ఎక్కువ ఉంటాయి. ఫోటోషూట్ కూడా కొబ్బరి తోటల్లో ప్లాన్ చేసుకుంటే మనకు చాలా బాగా వస్తుంది. అమలాపురం, కాకినాడ బస్సులు వెళ్తున్నాయి, ఎందుకంటే ఇటు అమలాపురం వెళ్తుంది కాబట్టి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అలా కాదు, నాకు అదే అర్థం కాలేదు. రోడ్లో తీసుకురావచ్చు కదా, అది ఊర్లో ఎందుకు తీసుకొచ్చింది నేను. ఊరిలా ఉంటుందని 1.7లో లెఫ్ట్ తీసుకోమంటుంది మళ్ళా. అరే డిస్టెన్స్ పెరిగిపోయినట్టుందరా. లేదు, అంతా చేసి ఇదే రోడ్లో వెళ్ళాల్సింది స్ట్రైట్. అటు లెఫ్ట్ ఊర్లోకి తీసుకెళ్ళి మళ్ళీ రైట్ తీసుకొచ్చి రోడ్లో కలిపింది అంతే. మూసుకుని ఇటే పోవచ్చు అదేదో. ఒకసారి ఫోన్ చేసి చూడాలి, అందుకనే ఇది నంబర్ నేను టౌన్ బై టౌన్ నావిగేషను. చూద్దాం, నెక్స్ట్ 1 కిలోమీటర్కి టర్నింగ్ అంటుంది. అక్కడైనా తీసుకోవాలా అక్కర్లేదో తెలియదు, మరి చూస్తే తెలుస్తుంది. మంచిగా వెళ్ళిపోదాం స్పీడ్గాని. ఆ ఊర్లోంచి అక్కర్లేని అంత తిప్పి తీసుకొచ్చింది అంతే. ఇదే రూట్ స్ట్రైట్ 50 మీటర్స్లో మళ్ళా లెఫ్ట్ ఉంటుంది. ఈసారి ఇది కరెక్టే. నేను అక్కడ బోర్డులు చూసాను అప్పటికే, కార్ ట్రైన్ కోన.
ఇలాంటి మనుషులు ఉంటారు, ఎందుకు ఉంటారో అర్థం కాదు. ఇక్కడికి వచ్చేసాడు వాడు మరి. అమ్మ జీవితం. యా, దిస్ ఇస్ కరెక్ట్. ఐ నో దిస్. కట్రన్ కొన లెఫ్ట్. I think I should check the maps once, just for the confirmation. ఇవన్నీ కొబ్బరి చెట్లే, రోడ్డుకి రెండు సైడ్లు కొబ్బరి చెట్లే మొత్తం. తోటలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, అన్ని కొబ్బరి తోటలు ఆల్మోస్ట్. అన్ని చెరువులు, చేప చెరువులు, రొయ్యల చెరువులు, కొబ్బరి తోటలు. ఇదంతా మొత్తం ఏరియా. డేరింగ్ బిజినెస్ ఇదంతా. రొయ్యేస్తాం, లాభం పోతే 10 లక్షలు పోతుంది, అదనమాట ఇదంతా. సో ఇది వచ్చేసి కాట్రేన్ కోన. మనం ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకోవాలి. 550లో రైట్ చూపిస్తుంది, 500 మీటర్స్లో. సో రైట్ తీసుకుని అయితే వెళ్ళాలి. కాట్రేన్ కోన వరకు అయితే వచ్చాం. టైమ్ ఫర్ సమ్ రిఫ్రెష్మెంట్స్. ఈ లాకులు మామూలు లేవు తెలుసా, 3-4 తీయాల్సి వస్తుంది. ఇవి 3-4 తీయాల్సి వస్తుంది. సో మనం ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకోవాలి. రైట్ రైట్ రైట్. గ్లౌజ్ అయితే తీసాను మళ్ళీ ఇక్కడే అని చెప్పేసి, మ్యాప్స్ చూడడానికి అది ఉంటుందని. అన్ని చెరువులే, ఇగో పల్లం. సో ఇక్కడ ఏంటంటే చుట్టూ మొత్తం వాటర్ ఉండి మధ్యలో ఐలాండ్ లాగా ఉంటుంది చిన్నది. అంత పెద్దలా అంటే మనకేం తెలీదు, అంత చెరువులే. మనకి ఎప్పటికన్నా ఇక్కడ ఒక 2 ఎకరాల చెరువులు ఆగుదాము. చూడడానికి అయితే బాగుంది ఇదంతా, బోట్స్, చిన్న ఊర్లు, వాటర్. నైస్ నైస్. ఓకే, మనం మట్టి వేసుకుని కట్టించుకోవాలి ఆ వాటర్లో, అంతే. కావాలన్న వాళ్ళు కప్పెట్టేసుకోండి. ఓకే, సో ఈ వంతెన దాటితే మధ్యలో అంతా అంటే ఇదంతా వాటర్ ఉండి, బ్రోస్ పక్కకుండండి, బిగ్ పీపుల్ పక్కకుండండి. ఇది మనం ఇప్పుడు ఐలాండ్, మన పెద్ద ఐలాండ్. డ్రోన్ ఉంటే కరెక్ట్గా తెలుస్తుంది అది. మన బడ్జెట్ లేదు అంత కాదు కాబట్టి మనది మనది చిన్న బడ్జెట్ కాబట్టి. ఆ వాటర్ చూశారు కదా, నెక్స్ట్ వాటర్ చూపిస్తాను అంతే. చుట్టూ అయితే వాటర్. ఇది డ్రోన్ వ్యూ మనకి రీల్స్లో వస్తుంది. మేబీ అది యాడ్ చేస్తాను. ఏదైనా కాపీ రైట్ వచ్చిందంటే మనం ఏం చేయలేం మరి. వాట్ ఈస్ దిస్? ఓ, ఎండి చేపల మార్కెట్. వెరీ బ్యాడ్ బ్రో. ఆర్ వి గోయింగ్ ఇన్? తెలుసు అంతే. మనకి ఇది ఊరు అయిపోయింది, మళ్ళా బ్రిడ్జ్ అనమాట. కనీసం కార్లు కూడా వెళ్ళవు ఇక్కడ నుండి, ఓన్లీ బైక్స్ అండ్ ఆటోస్. పెద్ద కార్ వేసుకొస్తే ఇది పట్టను కూడా పట్టదు ఇక్కడ. ఇట్స్ టూ గుడ్. మావా, బండి గాలికట్టు పడిపోతే ఏడు పరిస్థితి? గాలికి బండి అటు పడిపోతే ఏడు పరిస్థితి? నేను అంటే అంతకంటే. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇదంతా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, టోటల్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇది. మనం మిడిల్ నుంచి వెళ్తాం. చిన్న ఐలాండ్. అమ్మా, ఈ హెచ్లే చేస్తారు ఏడీవి కొన్న వాళ్ళు అందరూ. కొనుగోడు ఎత్తాను ఎక్కువ ఏమంటే 1250 GS, 1300 GS. ఇప్పుడు 2 కొంటాను, ఒకటి బ్లాక్ ఒకటి బ్లూ. ఇక ఇలాంటి హెచ్లు చేసామనుకో 1300 GS కొనేస్తాను. GSA మామూలుగా ఉండదు. GSA కొంటాను, రెండు కొంటాను, బ్లాక్ ఒకటి బ్లూ ఒకటి. 2 నాకే. నీకు డొకాటి కొంటాను.
వై దిస్ కొలవెరీ. గుడ్డు మామ గుడ్డు, వచ్చినందుకు వర్తే. బాగుంది ఏరియా మొత్తం, చూడడానికి అయితే చాలా బాగుంది. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అమ్మో సన్సెట్ చూడలేకపోతున్నాం దాన్ని. అమ్మో ఇదే మ్యాటరు. రావట్లేదే. లెట్స్ గో. గుంట పద పద పద. ఏదో కొరికేసింది రా. Let's go. Woohoo! ఆఫ్టర్ బీచ్ ఫన్ మొత్తం అరెస్ట్గా తయారైంది. ఎంత ఇసుక, సైలెన్సర్ అయితే వైట్గా వచ్చేసింది. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి ఇంటికి పోయి. ఆ మచ్చలు పోతే లేదో కూడా తెలీదు. బట్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. నార్మల్ కాదు ఫన్ అయితే. మొత్తం హిమాలయన్కి మనకేం తగ్గక అసలు అవసరం లేదు. మనం ఈడికన్నా కొట్టాము, ఇంకా హిమాలయన పక్క వెళ్తుందట, మన పక్క వెళ్ళింది లేదు, ఏం లేదు, లైట్ మనకి అంతని కొట్టేసుకుంటే పడమే, దొల్లైతే తర్వాత చూసుకోవచ్చు. బీచ్లో ఫన్ అంతా అయిపోయింది ప్రజెంట్. సో గోయింగ్ బ్యాక్ టు హోమ్. నా డీజేలో స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది, ఇక్కడ నుంచి వ్లాగ్ చేయడానికి లేదు. బీచ్ అయితే చాలా బాగుంది, మంచి మంచి పిక్స్ అయితే తీసుకున్నాము. సన్సెట్ కూడా ఓవర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తాయి, లోకల్ వ్లాగ్స్ కాకుండా ఇంకా పెద్ద రైడ్లు అయితే ప్లాన్ చేసాము. ఇవి మేము ఖాళీగా ఉండలేక జస్ట్ ఫన్ కోసం ఇదంతానే. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ అయితే చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మన డ్యూక్ అయితే ఏడివి తీసుకోలేదని ఒక్క చిన్న పాయింట్లో కూడా రిగ్రెట్ లేకుండా చేస్తుంది. ఉండే కొద్దీ వేరే లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఆఫ్ రోడ్ కూడానే. నాకైతే సెట్ అనిపిస్తుంది. సస్పెన్షన్ ఒకటి తప్ప మిగిలినంతా సెట్టు. ఈ సిట్టింగ్ ఎలాగో హ్యాండిల్ బార్ రైజర్స్ తీసుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.